ఆన్లైన్ పద్ధతిలో సినిమా టికెట్లు అమ్మాలనే ఒక ప్రక్రియని 2002వ సంవత్సరం నుంచి కేంద్ర ప్రభుత్వం యొక్క ఇనిషియేషన్తో మొదలై ఈరోజుకి వివిధ ప్రభుత్వాలు చేసిన ప్రయత్నాలు సంపూర్ణంగా అమలు దశకి చేరకుండా ఉన్న పరిస్థితులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం క్షుణ్ణంగా అధ్యయనం చేస్తుంది. దానిలో భాగంగా ఇవాళ సినిమా పరిశ్రమలోనే కొంతమంది నిర్మాతలను, అంటే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంబంధించినటువంటి దానిలోని పాలకవర్గ సభ్యులను కానీ, అలాగే వివిధ ప్రొడ్యూసర్లని, డిస్ట్రిబ్యూటర్లని, రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి ఎగ్జిబిటర్లని ఈరోజు ప్రభుత్వం వారి యొక్క అభిప్రాయాలని, వారికి ఉన్నటువంటి సాధక బాధకాలన్నీ కూడా సవివరంగా తెలుసుకోవటం జరిగింది. సినిమా ప్రదర్శించే దాంట్లో ఎగ్జిబిటర్లకి ఉన్న సమస్యలను కానీ, అలాగే ఆంధ్రప్రదేశ్లో సినిమాలు తీసేటప్పుడు నిర్మాతలు కోరుకున్న సౌలభ్యాలు కానీ ఇవన్నీ కూడా సానుకూలంగా అధికారులు కానీ మేము ప్రభుత్వం తరపున కానీ అన్నీ నమోదు చేసుకుని తొందరలోనే సమీక్ష చేసి ముఖ్యమంత్రి గారికి కూడా అన్నీ చెప్పి ఒక సానుకూలమైన నిర్ణయం రావటానికి ప్రయత్నం చేస్తామని వారందరూ కూడా చెప్పాం. అట్లాగే ఈ ఆన్లైన్ వ్యవస్థ ద్వారా సినిమా టికెట్ల విక్రయం అనే దానికి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి ఎగ్జిబిటర్లు కానీ, అలాగే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు కానీ, నిర్మాతలు కానీ ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క సంపూర్ణమైనటువంటి అంగీకారాన్ని తెలియజేసి దానిలో ఉన్నటువంటి ప్రస్తుతం జరుగుతున్నటువంటి వ్యవస్థలో ఏమేం జరుగుతుంది, ప్రస్తుతం ప్రైవేట్ వ్యక్తుల ద్వారా కొన్ని థియేటర్లో ఆన్లైన్ సిస్టమ్ ద్వారా జరుగుతున్నటువంటి విక్రయాల గురించి కానీ వీటన్నిటి గురించి వారు విశదీకరించడం జరిగింది. మళ్ళీ ప్రభుత్వం దీని మీద కొంత ముందుకెళ్ళిన తర్వాత ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి కొంతమందిని మేము వస్తాం, మమ్మల్ని కబురు చేయండి, మేము కూడా వచ్చి దీన్ని అమలు తీరుతెన్నులో ఎలా అమలు చేయాలి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి కానీ అవన్నీ కూడా మేము కూడా మీకు ఇన్పుట్స్ ఇస్తాం ఇంకా లోతుగా అని చెప్పని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులందరూ కూడా తెలియజెప్పడం జరిగింది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రేక్షకుడికి, పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించినటువంటి ప్రేక్షకుడికి అందుబాటులో వినోదం ఉండాలనే దృక్పథంతో చేస్తున్న ప్రయత్నం కానీ, అట్లాగే పారదర్శకతతో కూడినటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయటానికి కానీ, ఏ స్థితిలో ప్రజలు ఈ టికెట్ రేటు ఎందుకు మమ్మల్ని ఎందుకు దీన్ని మా సినిమా మోజుని లేదా మాకున్నటువంటి సినిమా మీద ఉన్నటువంటి ఆపేక్షని ఎందుకు సొమ్ము చేసుకుంటున్నారని ఎవరిని ప్రశ్నించే అవకాశం లేకుండా పారదర్శకతతో కూడినటువంటి రేట్లని, ప్రభుత్వం నిర్ణయించిన రేట్లను తెలియజెప్తూ ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకు మాత్రమే సినిమా హాల్లో పారదర్శకంగా ఆన్లైన్ వ్యవస్థ ద్వారా సినిమా చూసేటువంటి వినోదాన్ని పొందేటువంటి సౌలభ్యం
ప్రజలకి అందించేదానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం అన్ని వైపుల నుంచి సానుకూలమైనటువంటి ఆమోదం రావటం ఇది సంతోషించదగ్గ అంశంగా తొందరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆన్లైన్ వ్యవస్థ ద్వారా అత్యంత పారదర్శకంగా ప్రజలకు వినోదాన్ని అందించేదానికి తగు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కొన్ని థియేటర్లకు సంబంధించిన వాళ్ళు జస్ట్ టికెట్ బుక్ మై షోతో టైప్ చేసుకొని అడ్వాన్స్ కూడా చేస్తారు, 10 ఏళ్ల పాటు లీజ్ అగ్రిమెంట్ కూడా తీసుకున్న వాళ్ళు కూడా వాళ్ళు కూడా మీ దృష్టికి సమస్యలు తీసుకుని వచ్చేస్తారు. ఈ ఆన్లైన్ టికెటింగ్ తెస్తే ఇబ్బంది అనేది ప్రభుత్వం రాజ్యాంగానికి లోబడి తయారు చేయబడే చట్టాలకు మేరకు ప్రభుత్వం వ్యవస్థను నడుపుతుంటుంది. కాబట్టి ఎవరు కూడా చట్టాలకు అతీతంగా చట్టాలకి లొంగకుండా లేదా చట్టాలకి మీరి వ్యాపారాలు చేస్తాం అదెలా ఇదెలా అనే పరిస్థితులు ఉత్పన్నం అవ్వనేది నేను అనుకుంటున్నాను. అనేక రకాల అంశాలు నిర్మాతలు కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ ఎగ్జిబిటర్లు కానీ వారి ప్రభుత్వం మాకు ఇది చేస్తే బాగుంటుంది ఇది చేస్తే బాగుంటుందని అనేక విషయాల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. అవన్నీ కూడా నమోదు చేసుకుని అవన్నీ కూడా రివ్యూ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఏదైనా సానుకూలంగా అంటే ప్రభుత్వం ఆలోచన మేరకు వారు అడిగిన కోరికలు ఖచ్చితంగా సానుకూలం అవ్వాల్సినవన్నీ కూడా సానుకూలం చేయడానికి ప్రయత్నం చేస్తాం. తప్పకుండా మీరే చెప్పారు చిరంజీవి గారు రిక్వెస్ట్ చేశారని. చిరంజీవి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి గౌరవమే, ఒక సోదర భావం. కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు ఇబ్బంది లేనటువంటి ఎవరు ఏ రిక్వెస్ట్ చేసినా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సానుకూలంగా ఆలోచిస్తారు. ఎవరు అడగలేదండి అసలు. ఈరోజు జరిగిన సమావేశంలో ఒక్కరు కూడా మాకు బెనిఫిట్ షోలు కావాలని నిర్మాతలు కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ ఎగ్జిబిటర్లు కానీ ఎవరు అడగలేదు. నంబర్ ఆఫ్ షోస్ కూడా 4 షోస్ చాలనేదే మాట్లాడారు. రకరకాల అభ్యర్థనలు ప్రతిపాదనలు జరిగినాయి. దాని మీద వచ్చారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అనేక అంశాల మీద షూటింగ్ దగ్గర నుంచి సినిమా ప్రదర్శించే వరకు అనేక రకాల అంశాల మీద వచ్చినటువంటి ఎగ్జిబిటర్లు కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ నిర్మాతలు కానీ ప్రభుత్వానికి అనేక సూచనలు చేశారు. తప్పకుండా దాన్ని చూస్తాను, రివ్యూ చేయాలి. అంటే మాతో అయితే థియేటర్ యజమానులు ఎవరు చెప్పలేదు. మరి బయట మీతో ఏమైనా అన్నారో కానీ మాతో అయితే అదేం రాలేదు. ఉంటా ఉంటే ఎవరు లాజిక్ వాళ్ళకు ఉంటా ఉంటుందండి. ఎన్ని ఇప్పుడు ఒకవేళ మందడంలోనూ దీని రాజధానిలో ఉండవల్లి కాదండి వెలగపూడి. నేను మర్చిపోయాను, మీరు మర్చిపోయారు. బియర్ నేను మర్చిపోతంలో తప్పేమి ఉన్నది, తప్పు పడతాకి లేదు. మీరు మర్చిపోతంలో తప్పు ఉంది. సరే, తాడేపల్లిలో మందడంలో ఇల్లు కట్టి, విజయవాడలో ఇల్లు కట్టి, విశాఖపట్నంలో ఇల్లు కట్టాను. అన్ని చోట్ల ఖర్చు ఒకటే అవుతుంది, కానీ వచ్చే రెంట్ అదే రాదు కదా. అట్లా దేని లాజిక్ దానికే ఉంటుంది. నిర్మాణానికి అన్నిటికీ ఒకటి అవుతుంది, అన్నీ ఉంటుంది. సహజంగా ఎవరి తరపున వాళ్ళు నాతో అయితే అవన్నీ చెప్పలేదు. మాకు చెప్పినవన్నీ కూడా అన్నీ రాసుకున్నాం. ప్రతిదీ మెయింటెనెన్స్ అనేది చాలా ఇబ్బంది అయిపోతుంది. ప్రభుత్వం ఏమన్నా తీసుకునే
చేసుకునే అవకాశం ఏమైనా ఉంటుందా? థియేటర్ నడిపే అవకాశం ఏదో అందులోనే లోపల ఏదో మీతో అన్నారని. లోపలంటే ఖచ్చితంగా మీకు చెప్తాను, లోపల అనకుండా కుంటితనంగా బయటకు వచ్చి మీతో ఎవరన్నా అన్నా, లేదా ఇది సరదాగా ఉంటుంది బాగుంటుంది సేలబుల్ ఐటమ్ అని చెప్పి మీరు దాన్ని నాతో మాట్లాడినా నాకేం అభ్యంతరం లేదు, సరదాగా మాట్లాడుకుందాం. లోపల చెప్పినవన్నీ ఖచ్చితంగా మీతో చెప్పాను, నేనేమి వెనకట్లేదు. ఏముంటుంది దాంట్లో, వాళ్ళు ఇలా అన్నారు నేను ఇలా అన్నాను అంటాక ఏముంటుంది దాని గురించి ఇబ్బంది ఏముంది. మాట్లాడండి, వాళ్ళందరితో మాట్లాడాను, వాళ్ళు కూడా చెప్పారు పుష్ప షూటింగ్ 170 రోజులు ఇక్కడ షూటింగ్ చేసాం, ఇంకే చేసాం, రేపేదో ఇంకోటి ఏదో జైలుకి ఏదో బుక్ చేసాం, ఇంకోటి షూటింగ్ ఏదో ఇట్లా ఎన్ని చెప్పుకొచ్చారు, మేము తీస్తున్నాం ఇక్కడ తీస్తున్నాం అక్కడ తీస్తున్నాం అని చెప్పారు. మేజర్గా ప్రొడ్యూసర్లు పెద్ద ప్రొడ్యూసర్లు కూడా వచ్చారు, కొంతమంది చిన్న ప్రొడ్యూసర్లు వచ్చారు. అందరూ కూడా మేము ఆంధ్రాలో అంటే షూటింగ్ అంటే మాకు డిమాండ్ స్టోరీ డిమాండ్ చేసిన దాన్ని బట్టి దాదాపుగా వచ్చి తీస్తున్నాం ఇక్కడ. అవన్నీ చెప్పాం. తొందరలో కూడా ఇంకా వస్తూ ఉంటామండి తప్పకుండా. ఇప్పుడు కోవిడ్ అవన్నీ ఉన్నాయి కదా, అందుకని ఎక్కువ సెట్ల మీద జరిగిపోతుంది షూటింగ్ అంతా. అవుట్డోర్ చాలా తక్కువ, స్టోరీ డిమాండ్ చేసిన దాన్ని బట్టి వస్తున్నాం. దాదాపుగా స్టూడియోకి సెట్టింగ్కి పరిమితం అయిపోతున్నాయి కోవిడ్ వల్ల. కోవిడ్ రిలాక్సేషన్ అయితే లైవ్ ఇక్కడ లొకేషన్స్కి వస్తామని చెప్పారు. థ్యాంక్ యూ అండి. ప్రతి వర్గాన్ని మోసం చేశాడు. ప్రజలు ఏమి కోల్పోయారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది, చెప్పాల్సిన బాధ్యత మనకుంది. స్వార్థ రాజకీయాల కోసం, కుటుంబ ప్రయోజనాల కోసం కేసీఆర్ గారు మన రాష్ట్రాన్ని ఎలా భ్రష్టు పట్టించాడో చెప్తాం. కేసీఆర్ గారికి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఎలా అమ్ముడుపోయాయో వివరిస్తాం. ప్రతిపక్షమే లేక, ఇక దిక్కే లేక కేసీఆర్కే ఇక ఓట్లు వేయాల్సిన అవసరం లేదు. ప్రజలకు నిజంగా సేవ చేయటానికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వచ్చిందని, ఉందని, మేమొక ఆల్టర్నేటివ్ అని ప్రజలకు నమ్మకాన్ని ఈ పాదయాత్ర ద్వారా కలిగిస్తాం. సరిగ్గా ఈ రోజు నుంచి నెల రోజులకు అక్టోబర్ 20వ తేదీన ఈ పాదయాత్ర మేము మొదలు పెట్టబోతున్నాం. వైఎస్ఆర్ గారు ఆయన ప్రజాప్రస్థానం ఏ చేవెలలో అయితే మొదలు పెట్టాడో మా ప్రజాప్రస్థానం కూడా అదే చేవెలలో మొదలు పెట్టబోతున్నాం. జిహెచ్ఎంసీ మినహాయించి మిగతా అన్ని ఉమ్మడి జిల్లాలు కవర్ చేస్తూ దాదాపు 90 నియోజకవర్గాలను తాకుతూ అన్నీ పూర్తి చేసుకొని తిరిగి మళ్లీ చేవెళ్లలోనే ఈ పాదయాత్రను పూర్తి చేస్తాం. ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పాడు కేసీఆర్ గారు. మోసపోయిన విద్యార్థులు, నిరుద్యోగులు ఈ రోజుటి వరకు ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు.
వారి తరపున పోరాడడానికి మేము ప్రతి మంగళవారం నిరుద్యోగ వారంగా ప్రకటించి వారి కోసం నిరాహార దీక్షలు చేస్తున్నాం. కేసీఆర్ గారు ఈ లోపల నోటిఫికేషన్లు ఇవ్వని పక్షంలో పాదయాత్రలో కూడా ఈ నిరాహార దీక్షలు మంగళవార నిరాహార దీక్షలు కొనసాగుతాయి. ప్రజల కష్టాలు వింటూ వారికి మేమున్నామని, వారి తరపున పోరాడతామని వారికి భరోసా కల్పిస్తూ వైఎస్ఆర్ సంక్షేమ పాలన మళ్లీ తీసుకొస్తామని వారిలో ఆశ బ్రతికించడమే ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం. ప్రతి పల్లెకు వెళ్తాం, ప్రతి గడప తడతాం, అందరినీ కలుస్తాం. థ్యాంక్ యూ. Strategies for export-led industrialization, and the main objective of this strategy is to increase value addition in export commodities, diversify our export basket, and improve quality of goods exported. The State Export Action Plan is going to be a roadmap for all our exporters. A huge round of applause, ladies and gentlemen, as our Honorable Chief Minister releases the State Export Action Plan, a roadmap for all our exporters, and as all our dignitaries hold a copy, here's taking a moment for a quick photo opportunity. Thank you to our Honorable CM for doing the honors. In the same line of thought, I would also request our Honorable Chief Minister to officially launch the Export Trade Portal.
an e-commerce platform created by the government of Andhra Pradesh for the purpose of enabling the exporters and importers with all the trade and export data. It is also designed to handhold MSMEs and encourage them to explore export opportunities. It will also serve as a bridge between international buyers and Indian suppliers, exporters and manufacturers. Thank you, sir, for doing the honors, and we're going to take one more moment from you. We would like, our Honorable Chief Ministers has always seen the vision of industrial growth through MSMEs, and in line with the same, we are going to launch the business advisory services for small and medium entrepreneurs who intend to start their businesses in AP. Telling them, Consumer Affairs, Government of Andhra Pradesh, Shri Vellampalli Srinivasa Rao, Honorable Minister for Endowments, Government of Andhra Pradesh, Shri Ayodhya Rami Reddy, Member of Parliament, Rajya Sabha, Shri Adityanath Das, IAS, Chief Secretary, Government of Andhra Pradesh, Padma Shri BVR Mohan Reddy, Founder, Chairman and Board Member signed, Mr. Kap Dong Lee, Chief Administrative Officer, Kia Motors India Limited, Srimati Poonam Malakondaya, IAS, Special Chief Secretary to Government, Agriculture, Horticulture, Fisheries and Sugar, Government of Andhra Pradesh, Shri S. Suresh Kumar, IAS, Joint Secretary, Ministry of Commerce and Industry, Government of India, Shri Javian Subramaniam, IAS, Commissioner Industries, Commerce and Export Promotion, VCN MD, APIIC, and CEO, APEDB, and Shri Arvind Goenka, Chairman, Flex Council. And as they now light the ceremonial lamp, which is the lighting of the lamp is considered as a symbol of auspiciousness, prosperity and abundance in Indian tradition. Light brings brightness with it and removes the darkness. Light is what makes it possible to see. Respected members of the High Commissions of various countries, entrepreneurs and exporters, members from various Export Promotion Council, representatives of Government of India who are taking part in this event, my cabinet colleagues, officials of the state government and various other stakeholders. I extend a very warm welcome to all of you here. In fact, this is the beginning of Vanijya Utsavam, that is Trade Carnival. 2 days of this event will be conducted here, and then another 4 days in the various districts as well. So this whole week is supposed to bring trade closer to the government, and also that government also moves closer to the trade. This whole week is supposed to bring that objective. Commemorating Azadi Ka Amrit Mahotsav, that is the 75th year of the nation's independence, we commence this Vanijya Utsavam. In fact, if one were to look at the past 2 years that have passed, in fact, we would come across overwhelming challenges. ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రీతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మాతో ఆయన
కష్టంతో, ఆయన పరిపాలన దక్షతతో ఈవేళ గడిచినటువంటి 2.5 సంవత్సరాలకు ఒకసారి గమనిస్తే పార్లమెంట్ ఎన్నికలైనా, అసెంబ్లీ ఎన్నికలైనా, మున్సిపాలిటీ ఎన్నికలైనా, లేక పంచాయతీ ఎన్నికలైనా, ఈవేళ పరిషత్ ఎన్నికలైనా కానీ అన్నిటిలోని కూడా స్పష్టంగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి మరి బలపరుస్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి జేజేలు పలుకుతా ఉన్నారు అనేటువంటి దానికి నిన్నటి రోజు వచ్చినటువంటి ఎన్నికల ఫలితాలే దానికి ఒక ఉదాహరణగా కూడా చెప్పుకోవచ్చు. రాష్ట్రం మొత్తం మీద జెడ్పీటీసీలు దాదాపుగా 660 స్థానాలుంటే అందులో 19 స్థానాలకి వివిధ కారణాల చేత ఎన్నికలు జరగలేదు. దాదాపుగా 126 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు యునానిమస్ గా ఎన్నికైతే మిగిలినటువంటి 515 స్థానాలకి, ఈ 515 స్థానాల్లోని జరిగినటువంటి ఎన్నికలు యునానిమస్ అయినటువంటివి అన్ని కలిపి దాదాపుగా 616 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కేవలం 7 స్థానాలకి పరిమితమైనటువంటి పరిస్థితి. జనసేన పార్టీ కేవలం 2 స్థానాలకి పరిమితమైనటువంటి పరిస్థితి. అలాగే ఎంపీటీసీ స్థానాలు కూడా చూస్తే రాష్ట్రం మొత్తం మీద 10,047 ఎంపీటీసీ స్థానాలుంటే అందులో వివిధ కారణాల చేత 457 స్థానాలకి ఎన్నికలు జరగలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు దాదాపుగా 2,371 మంది ఎనానిమస్ గా ఎంపీటీసీలు కైవసం చేసుకుంటే పోలింగ్ జరిగినటువంటి 7,219లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 8,200 స్థానాల్లో జెండా ఎగరవేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కేవలం 923 స్థానాలకి మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి. జనసేన పార్టీ 179 స్థానాలకి పరిమితమైనటువంటి పరిస్థితి. ఇవన్నీ గమనిస్తే ఏ స్థాయిలో తెలుగుదేశం పార్టీ రోజు రోజుకి అంతకంతకి దిగజారిపోతా ఉన్నటువంటి పరిస్థితులు స్పష్టంగా వేళ కనిపిస్తా ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ వేదిక కల్పించినటువంటి ఆయన సొంత నియోజకవర్గం, స్వయంగా ఆయనే దాదాపుగా ఒక 25-30 సంవత్సరాల పాటు శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించినటువంటి కుప్పం నియోజకవర్గంలో పరిస్థితి చూస్తే తెలుగుదేశం పార్టీ ఏ స్థాయిలోకి పడిపోతా ఉంది అనేటువంటి దానికి అదే ఒక పెద్ద నిదర్శనం. కేవలం 23 ఏళ్ల వయసున్నటువంటి ఓ చిన్న యువకురాలు ఈవేళ కుప్పంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగరేసింది అని అంటే చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద ఏ స్థాయిలో ప్రజలు విసిగిపోయి ఉన్నారు అనేటువంటి దానికి ఇదే ఒక ఉదాహరణగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా తొందరలోనే తెలుగుదేశం పార్టీ ఆఫీసులు మూసుకునేటటువంటి రోజులు అతి తొందరలోనే ఉన్నాయి అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. పైగా చూస్తే ఎన్నికలు ఘోరంగా వైఫల్యం చెంది ప్రజల చేత తిరస్కరించబడి చీకొట్టి పక్కన పెడితే సిగ్గు లేకుండా
లేదు మేము ఎన్నికలు బహిష్కరించాము, మేము అసలు ఎన్నికల్లో పోటీయే చేయలేదు అని చెప్పి ఎంత నిస్సిగ్గుగా చెప్పుకుంటా ఉన్నారనేటువంటిది ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఎస్, నిజమే, మీరు ఎన్నికలు బహిష్కరించారని చెప్పనే అనుకుందాం. అటువంటప్పుడు ఎలక్షన్ జరిగేటటువంటి సందర్భంలో పోలింగ్ కేంద్రాల్లో మీ పార్టీ తాలూకా ఏజెంట్లని ఎందుకు మీరు అభ్యర్థులకి పెట్టారు అని చెప్పి ఈ సందర్భంగా ఇవాళ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తా ఉన్నాం. ఎన్నికలు అయిపోయినాయి, నిన్నటి రోజు కౌంటింగ్ జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. ప్రతి చోట కూడా కౌంటింగ్ ఏజెంట్లుగా కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు వాళ్ళ ఏజెంట్లు పెట్టుకుని కౌంటింగ్ల దగ్గర కూడా దగ్గరుండి చేయించుకున్నటువంటి పరిస్థితి. నిజంగా మీరు ఎన్నికలు బహిష్కరించి ఉండుంటే మీ పార్టీ తాలూకా అభ్యర్థులు కానీ మీ పార్టీ తాలూకా అభ్యర్థుల యొక్క ఏజెంట్ లేదు కాబట్టి డ్రామాలకు అడ్రస్ అయినటువంటి తెలుగుదేశం పార్టీ ఇవాళ ఇంకొక కొత్త డ్రామాకి తెరతీసి మళ్ళీ ఎన్నికల్లో బయట కేవలం తెలుగుదేశం పార్టీని కాపాడుకోవడం కోసం అని చెప్పి ప్రజల దగ్గర ఒక డ్రామాని తెరలేపి ఎన్నికలు బహిష్కరించాము అని చెప్పి చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఫలితాలు వచ్చేసరికి చూస్తే ప్రజలే మిమ్మల్ని బహిష్కరించారు అని చెప్పి స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇవన్నీ కూడా ఇదేదో మాటలు చెప్తేనో ఇదేదో ప్రజల్ని మభ్యపెడితేనో వచ్చినటువంటి ఎన్నికల రిజల్ట్ కాదు. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ప్రజా సంకల్ప పాదయాత్ర పేరిట ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల తాలూకా సమస్యల్ని దగ్గర నుంచి చూసి అధ్యయనం చేసి ఓ ప్రజా మేనిఫెస్టోని తయారు చేసి ఆ మేనిఫెస్టోని మా అందరి ద్వారా ప్రజల ముంగిట్లో పెట్టి ప్రతి గడపకి కూడా పంపించి ఆ ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అంశాన్ని కూడా ఖచ్చితంగా మేము ప్రభుత్వంలోకి వస్తే చేసి చూపిస్తాము, ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పని మేము అడిగాము. ప్రజలు అపారమైనటువంటి విశ్వాసంతో నమ్మకంతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి 151 స్థానాలు గెలిపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఎన్నికలు అయిపోయినటువంటి మరుసటి క్షణం నుంచే కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ విడిపోయిన తర్వాత కూడా న్యాయం చేస్తూ వచ్చాం. అది ఎప్పుడు కూడా వాళ్ళకి న్యాయం చేస్తాం. రకరకాలుగా చెప్పుకుంటారు. ఒకసారి ఓటు అడిగారు, వేశారు, మళ్ళీ ఓటు వేయకూడదు అనుకుంటున్నారు ప్రజలందరూ శాశ్వతంగా. దారులు ఎప్పుడు కూడా దాడులు అనేటివి ప్రజాస్వామ్యంలో చాలా దారుణం, మంచి పద్ధతి కాదు. వైసీపీ ఎందుకంటే మేము ఎప్పటి నుంచి చెప్తున్నాం, ఆ నాయకుడికి నేరాలు ఘోరాలు చేయడం అలవాటు, అందుకే అలాంటి పనులు చేస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఒక పద్ధతి ప్రకారం పోయాం. ఇన్ని 40 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు కూడా నేరాలు చేయాలని, రౌడీజం చేయాలని తెలుగుదేశం పార్టీ ఆలోచించలేదు. అదే ఆలోచించుంటే ఇలాంటి వాళ్ళు బయట కూడా వచ్చేవాళ్ళు కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కూడా వీళ్ళు ఏమీ చేయలేరు, తాత్కాలిక ఇబ్బందులు పెడతారు, శాశ్వతంగా చరిత్రహీనులుగా మిగిలిపోతారు ఇలాంటి పనులు చేస్తే. కృష్ణా మాదిక్ గారు తొందరలో కోలుకోవాలని ఆయన్ని పరామర్శించి ఆయనకి ధైర్యం చెప్పడానికి వచ్చాను. దురదృష్టకరమైన సంఘటన,
బాత్రూంలో ఏవైతే వేడి బకెట్ నీళ్లు పట్టుకోవడం, ముందు పెట్టి తెలియకుండా దాన్ని టచ్ చేయడం, అది యాక్సిడెంట్గా పడిపోవడం, దానిపైన ఈయన కూడా పడిపోయి బాగా కాలైతే ఆ వెముకంతా ఇరిగిపోవడం, మళ్ళీ దాన్ని ఆపరేషన్ చేసి సెట్ చేయడం జరిగింది. ఇప్పుడైతే బాగానే ఉన్నారు, కానీ తొందరగా కోలుకోవాలి, హీల్ కావడానికి కొంచెం టైం పడుతుంది. అందుకనే ఆయనతో కలిసి తొందరగా కోలుకోవాలని ఆయన మీద ఉండే అభిప్రాయం. అందుకనే ఆయన తొందరలో కోలుకోవాలని, భగవంతుడు అన్ని విధాలని సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది మేము బాయ్కాట్ చేసినాక ఎలక్షన్ రిజల్ట్స్ అనేది అంటాం, ఎన్నికలు అనేది అంటాం. ఏకపక్షంగా జరిగిన ఎన్నికల్ని అది రిజల్ట్సే కాదు, దాన్ని ఏమాత్రం పార్టీ ఆ రోజే బాయ్కాట్ చేసాం. బాయ్కాట్ చేసిన తర్వాత దానికి ఏమాత్రం కూడా శాంక్షన్ లేదు, దాని గురించి మాట్లాడాల్సిన పని లేదు. ఎందుకంటే పాత రోజులు కూడా కృష్ణామాది ఉన్నప్పుడు ఆయనే ఆ రోజు చొరవ తీసుకోవడం, ఆ రోజు ఏబిసిడి కేటగరైజేషన్ తీసుకురావడం, సామాజిక న్యాయం కోసం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పనిచేస్తూ వచ్చాం. ఆ తర్వాత సుప్రీంకోర్టులో కొట్టేశారు. ఇటీవల కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక జీవో కూడా ఇష్యూ చేశాం. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని వర్గాలకు న్యాయం జరగాలని, జనాభా దామాషా ప్రకారం నిధులు కూడా ఖర్చు పెట్టాలని ఆ రోజు కూడా నిర్ణయం చేశాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా సామాజిక న్యాయానికి పెద్దపీట ఇస్తాం. అది బీసీస్ కావచ్చు, లేకపోతే ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బడుగు బలహీన వర్గాలకు ప్రత్యేకంగా సామాజిక న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అయినా సరే ప్రభుత్వాలన్నిటివి ప్రజాస్వామ్యతంగా ఉండాలి. ఇక్కడ కంపేర్ చేసుకుంటే అటు ఇంకా దారుణంగా ఉంది. కనీసం మీటింగ్ కూడా నాలాంటి వాడు 40 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్న తెలుగు జాతిలో అటు సమైక్య ఆంధ్రప్రదేశ్ తర్వాత కానీ నా అనుభవం కానీ, నేను 14 సంవత్సరాలంటే ఒక రికార్డు ముఖ్యమంత్రిగా, 15 సంవత్సరాలు 12వ సంవత్సరం 13వ సంవత్సరం అపోజిషన్ లీడర్గా, అలాంటి నా మీదనే తప్పుడు కేసులు పెట్టే ధైర్యం వీళ్ళకి వచ్చిందంటే వీళ్ళు ఏ విధంగా అన్వయించాలో నాకైతే అర్థం కావడం లేదు. ఇది మంచి పద్ధతి కాదు. ఆ విషయం అందరం, మన ప్రజాస్వామ్యం అంటే ప్రజలు ఓట్లేస్తే మనం ఉంటాం, డెమోక్రటిక్గా మనం పనిచేయాల్సిన అవసరం. థ్యాంక్ యూ. భ్రమరావతిలో ఇలా ఏమీ ఫలించలేదని నేను చెప్పలేదు, అది ప్రజలు రాసిన శిలా శాసనం. కనుక ఈరోజు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకుని ఉన్నారు, వికేంద్రీకరణ మద్దతు తెలుపుతున్నారని వీళ్ళు గంటాపదంగా చెప్తున్నారు. మేడం, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు మీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీద, మీ సోదరి హోంమంత్రి సించారు చేత మీద మంచి వ్యాఖ్యలు చేశారు. దీన్ని బట్టి ఇంతవరకు మీరు దాని మీద రెస్పాన్స్ కూడా కాలేదు, అసెంబ్లీలో కూడా ఎక్కడ లేనట్టుంది. నేను తిరుపతి వెళ్ళానండి 16న. ఆ రోజు నేను పత్రికా ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది, మీరు చూసారో లేదో. నాది సాక్షిలో కూడా ఆర్టికల్, చాలా పేపర్స్లో కూడా ఆర్టికల్స్ వచ్చినాయి. నేను డైరెక్ట్గా మాట్లాడాను. ఎందుకంటే దళితుల్ని, మహిళల్ని ఇందాక నేను చెప్పడం జరిగింది, వాళ్ళందరూ కూడా పెద్దపీట వేసి, ఒక చరిత్రలో ఎక్కడ కూడా ఒక హోమ్ మినిస్టర్ దళితులకి ఇచ్చిన దాఖలా లేదు. అలాంటి హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చి ఒక మహిళని గౌరవిస్తున్నాం, దాన్ని తట్టుకోలేక కడుపు మంటతో ఏమైనా మాట్లాడచ్చు. నేను ఇందాక అదే చెప్తున్నాను, మాకు మాటల రాజకీయం కాదు, చేతల రాజకీయం అని. వాళ్ళు ఎన్ని మాట్లాడినా, ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా, వాళ్ళకి గొంతు మీద కత్తి ఎప్పుడు పడుతుందో, ఎప్పుడైతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు వస్తే మేము ఎక్కడ సంతోషపడతామో, ఇవన్నీ తట్టుకోలేక ఇది ఒక కుట్రపూరితంగా ఈ విధంగా డైవర్షన్ చేశారు. అంత తప్పితే ఇందులో ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఆది పరాశక్తి, ఆయన మిసైల్, ఆయన టచ్ చేస్తే 2019లో 23 సీట్లతో బోర్లపడ్డారు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో, మన సర్పంచ్ ఎలక్షన్లో, మన మున్సిపల్ ఎలక్షన్లో, కార్పొరేషన్ ఎలక్షన్లో ఏ ఎలక్షన్ చూసినా హ్యాట్రిక్ విజయం సాధించడం అనేది అది వైసీపీ పార్టీకే దక్కింది. కనుక ఎవరు ఏం మాట్లాడుకున్నా, ఎన్నో సింహం వెళ్తుంటే ఎన్నో మొరుగుతుంటాయి, అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి మేము మాట్లాడాల్సిన అవసరం లేదు. మేము చేతలతోనే, ఆ రిజల్ట్స్ ఫలితాలతోనే వాళ్ళకి బుద్ధి చెప్పామని, అది వాళ్ళు జాగ్రత్తగా
అది ఆలోచించి వాళ్ళకి మూలబడిన పార్టీని బ్రతికించుకోవాలని ప్రయత్నం కాదు. ఈ రిజల్ట్ తో వాళ్ళు వేరే పార్టీలో జాయిన్ అవుదామని కూడా వాళ్ళు డిసైడ్ అయ్యారని కూడా నేను అనుకుంటున్నాను. నేను ఒక సజెషన్ ఇస్తున్నాను. ఈరోజు ప్రజాబలం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేయాలంటే ప్రజలు, తెలుగుదేశం పార్టీ ప్రజలు మరి ముఖ్యంగా భయపడుతున్నారు. అది కాస్త రేపో మాపో వేరే పార్టీలో కూడా విలీనం కాబోతుందని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ నేను ఒకటే గట్టిగా చెప్తున్నాను, వైసీపీ పార్టీ విజయం అనేది తథ్యం. ఎలక్షన్లు ఎప్పుడైనా పెట్టుకోండి, కానీ గెలిచేది వైసీపీ పార్టీ, ఓడిపోయేది తెలుగుదేశం పార్టీ అని ప్రజలు, నేను చెప్పిన మాట కాదు, ఇది ప్రజా తీర్పుతో వచ్చిన మాట, ఇది ప్రజా శాసనం, వాళ్ళు రాసిన శాసనం. ఈరోజు ఇంత గట్టిగా మెజారిటీస్ అసలుకి ఎక్కడ డిపాజిట్స్ కూడా లేవు. కొన్ని ఊర్లో అయితే వాళ్ళు క్యాండిడేట్స్ కూడా పెట్టుకోలేకపోయారు. అంటే అంత దిమ్మ తిరిగి వాళ్ళకి మతి ఏదో భ్రమించినట్లు అయిపోయింది తప్పితే వాళ్ళు ఎవ్వరు కూడా ఒక పోలింగ్ బూత్లో లేరు, పెట్టుకోవడానికి ఏజెంట్స్ లేరు. తాడికొండలో, అది కూడా తాడికొండ మండలం అనేది చాలా రాజధానికి దగ్గరున్న గ్రామం, అలాంటి మండలంలో కూడా ఇంత గొప్ప మెజారిటీ తీసుకురావడం అంటే నిజంగా నా ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా నా శిరస్సు ఉంచి నమస్కారం చెప్తున్నాను. ఇంత ఘన విజయం అందించిన ఇందులో కూడా మన గుంటూరు డిస్ట్రిక్ట్ లో మాకు తాడికొండ, అది కూడా రాజధాని గ్రామం ప్రజలు ఎంతో గట్టిగా సెకండ్ ప్లేస్ కి వచ్చే విధంగా వీళ్ళు కష్టపడ్డారంటే ఐ రియలీ అప్రిషియేట్. ఎందుకంటే అందులో కూడా మహిళలు ఎప్పుడు కూడా వీళ్ళు బయటికి రాలేదు, వంటింటి కుందేళ్లాగా ఉన్నారు. ఇప్పుడు నేను అడుగుతుంటే వాళ్ళని ఎవరు అమ్మ అంటే వాళ్ళ ఆయన పేరు చెప్తున్నారు, ఫలానా రామ్మోహన్ రెడ్డి గారి భార్యనని. కానీ అలాంటి ఐడెంటిటీ లేకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మహిళా ఆదిశక్తులుగా ఆయన గమనించి అగ్నిలో సగం ఆకాశంలో సగం, మరి పదవుల్లో మీకు ఎందుకు ఇవ్వకూడదని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి సామాజిక న్యాయం జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే, చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆయన సామాజిక వర్గానికి మాత్రమే న్యాయం చేసుకున్నారు. ఇక్కడ ప్రజలందరూ గమనించారు, చంద్రబాబు నాయుడు గారంటే స్కామ్స్, జగన్మోహన్ రెడ్డి గారంటే స్కీమ్స్, సంక్షేమ కార్యక్రమాలు, వీళ్ళన్నిటి కూడా ప్రజలు చాలా ఇంప్రెస్ అయ్యి మరి ఈరోజు ఈ విజయాలు హ్యాట్రిక్ విజయం. అటు నేను గెలిచినప్పుడు నన్ను చట్టసభలో పంపించారు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి, తర్వాత సర్పంచ్ ఎలక్షన్లు అయితేనేమి, ఈరోజు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ అయితేనేమి, ఈ విధంగా ఘన విజయాన్ని అందించిన ప్రజలందరూ కూడా మరొకసారి నా ధన్యవాదాలు. అయితే అసలు ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం, అసలు ఎన్నికల ప్రక్రియ మనం చూసుకుంటే దానికి చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది, అది అందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ ఎన్నికల ప్రక్రియ మార్చ్ 2020 నుంచి ఇప్పుడు అంటే సెప్టెంబర్ 19th 2021 వరకు జరిగింది. ఇంత భారీగా ఇంత పెద్ద గ్యాప్ లో జరగడానికి కారణం ఎవరో మీరు అయినా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి కుయుక్తి, చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం యొక్క నేతల యొక్క కోర్టు కేసులు. ఎప్పుడు అయినా ఎలక్షన్లు ఒక 5 సంవత్సరాలు అవగానే రావాలి, కానీ 2014లో స్థానిక ఎలక్షన్లు అయితే 2018 ఆగస్టు 1 కల్లా దాని పీరియడ్ అయిపోయింది. స్థానిక ఎన్నికలను జరపకుండా పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చి అప్పుడున్న మాజీ ఎస్సీసీ గారు సడన్ గా ఆయనకి ఏదో గుర్తొచ్చినట్లు మార్చ్ 6th 2020 ఎంపీటీసీ జెడ్పీటీసీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. పాపం వీళ్ళందరూ కూడా నోటిఫికేషన్ వేసుకున్నారు, తర్వాత విత్డ్రాల్ అయిపోయినాయి. ఎప్పుడు ఎలక్షన్లు మార్చి 23rd దగ్గర ఎలక్షన్ ఉందనగా సడన్ గా కరోనా 3 కేసులు ఉన్న టైంలో ఆ ఎలక్షన్ కాస్త పోస్ట్ పోన్ చేసి ఇక ఆయన మళ్ళా మార్చ్ 18th కల్లా కేంద్ర హోమ్ మినిస్టర్ గారికి ఒక లేఖ రాస్తారు. ఇక్కడ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అంటే ఇది ఒక ఫ్యాషన్ ప్రభుత్వం, ఇది ఒక ఫ్యాషనిస్టులు, వీళ్ళు కడప రౌడీలు అనుకుంటూ ఇక వీళ్ళు మా మీద చేయలేని ఆరోపణలన్నీ కూడా చేసి ఒక ఉత్తరం రాయటం. అంతేకాకుండా ఆయన మార్చ్ 17న ఏదైతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఉన్నాయో అవి చాలా మంది కూడా ఇనానిమస్ అవ్వడం జరిగింది. వాటికి మీరు డిక్లరేషన్ ఇవ్వండి అనగానే అది కూడా తప్పించుకొని ఆయన చేసిన పద్ధతులు ఎట్లా ఉన్నాయంటే ఎన్నికలు పోస్ట్ పోన్ చేసిన తర్వాత కూడా ఎన్నికల కోడ్ ఎత్తేయలేదు. ఎక్కడైతే ఎన్నికల కోడ్ ఎత్తేస్తారు మళ్ళా దానికి హైకోర్టు గర్జించి మళ్ళా అక్షంతలు వేసి మరి మీరు ప్రభుత్వాన్ని కన్సల్ట్ చేసి మీరు ఎన్నికలు పెట్టమంటే పెట్టకుండా మళ్ళా నిమ్మక నీరెత్తినట్లున్నారు. అందుకే ఆయనకి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అని పెట్టారేమో నాకు తెలియదు పేరు. అయితే మనం ఆయన్ని సడన్ గా ఒకసారి ఒక లగ్జరీ హోటల్, అది కూడా మాజీ తెలుగుదేశం సభ్యులైన సుజనా చౌదరి గారితో సీసీటీవీ ఫుటేజ్ లో చూడటం జరిగింది జూన్ 13th. అది చూసిన తర్వాత వాళ్ళు ఏం మంతనాలు చేసుకున్నారో అసలు ఎవరైనా కానీ ఎస్సీసీగా ఉన్నప్పుడు వాళ్ళు ప్రైవేట్గా ఎక్కడ కూడా మాట్లాడుకోకూడదు. ఆయన మరి మంతనాలు చేసుకోవడం,
మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్లు నవంబర్ 17న 2020 ఆయన సడన్గా నోటిఫికేషన్ ఇవ్వడం, నేను ఫిబ్రవరిలో ఎలక్షన్ పెడతాను అనుకుంటూ, అది కూడా అప్పుడు అర్ధాంతంగా ఆపిన ఎంపీటీసీ జెడ్పీటీసీని పక్కన పెట్టి సింబల్ ఎలక్షన్ లేని పంచాయత్ ఎలక్షన్ తెరపైకి తీసుకొచ్చాడు. అది కూడా 4 దశల్లో చేశారు. చేసిన వెంటనే మళ్ళా మార్చిలో మున్సిపల్ ఎలక్షన్, కార్పొరేషన్ ఎలక్షన్స్ పెట్టారు. తర్వాత ఆ రిజల్ట్ కనుక చూస్తే ఆయన మళ్ళా దిమ్మ తిరిగి బుబ్బి కట్టిపోతుంది. ఎందుకంటే అక్కడ వచ్చిన రిజల్ట్ చూసుకుంటే మాకు సర్పంచ్ ఎలక్షన్లో 80% వస్తాయి. అదే కనుక ఇది కార్పొరేషన్ ఎలక్షన్స్ అయితేనేమి, మున్సిపల్ ఎలక్షన్ అయితేనేమి, వార్డ్ వైజ్గా తీసుకుంటే 12 కార్పొరేషన్లో 12 మనమే వైసీపీ గెలవడం జరిగింది. అంతేకాకుండా మున్సిపాలిటీ ఎలక్షన్స్లో డివిజన్ వైజ్గా చూస్తే 83% రావడం జరిగింది. వార్డ్ వైజ్ చూస్తే 82%. మరి ఇంత భారీ విజయం, మరి మున్సిపాలిటీ ఆల్మోస్ట్ 98% రావడం జరిగింది. ఈ ఎలక్షన్ రిజల్ట్ చూసి ఆయన భయపడి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్ నేను చేయలేను బాబు అనుకుంటూ మార్చి 31న ఆయన పదవీ కాలం అయిపోతే రిటైర్మెంట్ తీసుకున్నాడు. అప్పుడే కొత్తగా వచ్చిన మళ్ళా స్టేట్ ఎస్సీసీ నీలం సాహ్ని గారు ఏప్రిల్ 8న మనకు నోటిఫికేషన్ ఇవ్వడం, మరి ఎలక్షన్లు కూడా అందరూ బాగా చేశారు. చేసిన వెంటనే మళ్ళీ తొందరగా రిజల్ట్ వస్తుందని అందరూ అనుకున్న టైంలో మళ్ళా ఈ తెలుగుదేశం, జనసేన అందరూ రెడీగా ఉంటారు, వాళ్ళందరూ మళ్ళీ కోర్టులో కేసు వేయటం. అది కూడా సింగిల్ బెంచ్ జడ్జ్ హైకోర్టులో ఎన్నికలు నియమాలిక సరిగా వీళ్ళు ఫాలో అవ్వలేదు కనుక ఈ యొక్క ఎన్నికలు పోస్ట్ పోన్ చేయండి, క్యాన్సిల్ చేయండి అనుకుంటూ వాళ్ళు చెప్పడం జరిగింది. మళ్ళీ మనము ఈ మధ్యనే అంటే సెప్టెంబర్ 16న, అది కూడా నాకు కరోనా రావడం జరిగింది. ఎప్పుడైతే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని బయటకు వస్తున్నామో సెప్టెంబర్ 16న మనకి కౌంటింగ్ చేయమనుకుంటూ అండ్ చీఫ్ జస్టిస్ గారు మనకి ప్రణాళికలు వదిలారు. వెంటనే ఈరోజు మరి నిన్ననే సెప్టెంబర్ 19న కౌంటింగ్ జరగటం, మరి ఆ కౌంటింగ్లో కూడా ఇంత భారీ విజయం అందించడం, మరి వీళ్ళందరూ కూడా మహిళలే కాదు, వీళ్ళలో ఒక ఝాన్సీ లక్ష్మీబాయి వస్తుంది, ఒక ఆది శక్తులు ఉన్నారని మరి ముఖ్యంగా ఈరోజు వీళ్ళు ఈ విధంగా ప్రూవ్ చేస్తున్నారు. కనుక ఈరోజు ఇంత భారీ ఎత్తున మరి మహిళలకి మరి అన్ని సామాజిక న్యాయం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్కి 78% పదవులు ఇస్తే అందులో వీళ్ళకి 42 రావాల్సిన మున్సిపల్ చైర్మన్స్ గాను 53 చైర్మన్స్ ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఏంటి, మహిళలంతా ఎంత గౌరవం, మహిళల పక్షపాతి ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం. కనుక ఈరోజు మహిళలని ఈ విధంగా చట్టసభలు పంపించడం, వీళ్ళందరినీ ఒక ఇంటి నుంచి బయటకు వచ్చి ఒక ఆది పరాశక్తిలాగా ఆ ఊరిలో వాళ్ళకి కావాల్సిన బాధ్యతలను కూడా వాళ్ళు నిర్వహించి 1 నెలలో మేము కూడా మంచిగా మాట్లాడతామని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కనుక ఈరోజు ఇంత భారీ విజయాన్ని అందించిన ప్రతి ఒక్క తాడికొండ నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం.